అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్షాల నేతల అరెస్టులను ఖండిస్తూ నీట్ పరీక్షల లీకేజీ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన వ్యక్తం చేసే వారిపై లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేయడం దారుణమని, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకురాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లుపుల స్వరూప, తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షులు కూర దేవరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, మైనార్టీ సెల్, బీసీ సెల్, మహిళా కాంగ్రెస్, ఈ విధంగా ఫ్లోర్ లీడర్లు, కౌన్సిలర్లు, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మా సిరిసిల్ల మున్సిపల్ మా ఫ్లోర్ లీడర్ గారు, కౌన్సిలర్స్, మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విషయంగా మన ఇటు కార్యక్రమం వచ్చేసిన మన ప్రభుత్వం సార్ గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, జనపడీసులు, మాజీ జనపడీసులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మన వివిధ హోదాలలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. మరి బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోయే కల్పిస్తామని చెప్పేసి చెప్పి మరి మోసం చేసి మరి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మరి నీటిలో కూడా నీటి లీకేజీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరి 23 లక్షల మంది రోడ్న పడ్డారు. మరి వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి చదివిన తర్వాత ఒక పేపర్ లీకేజ్ అయిన తర్వాత లీకేజ్ అయిన తర్వాత దాని బాధ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది ఉన్నారు. మరి ఇట్లనే చేసుకుంటూ పోతా ఉంటే మన నిజంగా కూడా ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ బీజేపీ పార్టీ అధికారంలో కేంద్రంలో మరోసారి కేంద్రంలో అది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి సంఘటన నడిపిస్తున్న కార్యకర్తలందరూ కూడా ఈ సిరిసిల్ల కార్యక్రమం వచ్చేసిన కార్యకర్తలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై నీట్ పరీక్షలు మరియు లీక్ చేసి పెద్ద ఎత్తున ఇలా ధనాన్ని చేతులు మార్చినటువంటి మాఫియా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ఆ యొక్క లీకేజ్ జరిగితే కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడినటువంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి, ఈ మంత్రిని గొప్ప కాస్తున్నటువంటి ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా అందరూ కూడా రాజీనామా చేసి నిన్నటికి నిన్న విద్యార్థులు ఏదైతే దానికి నిరసనగా జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిపితే కొన్ని లక్షల మందిని ఒడ్డుకు బాధినట్టు బాధి పోలీసులతో నిర్లక్ష్య పూర్వకంగా వారిని రీతిలో వారికి దెబ్బలతో గాయాలయ్యి కొందరు ఇప్పటికి కూడా అదృష్టమైనటువంటి పరిస్థితి. దీన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అగ్రనేత రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలతోనే ప్రధానమంత్రి మోడీ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం పోలీసులను పంపించి పూర్తిగా క్రూరత్వంగా లోక్సభ నాయకుడు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా ఒక సామాన్యులు అడ్డునేసుకున్నట్టు ఈడ్చుకుపోయి దెబ్బలు కొట్టడం, అరెస్టు చేసి చేయడం, కనీసం వారిని దగ్గరగా చూడమంటే కూడా మిగతా సోనియా గాంధీ గారు కూడా అక్కడ రానియకపోవడం, ఈ విధంగా క్రూరమైనటువంటి వారి యొక్క ప్రతిపక్షాన్ని నామానుపరంగా చేసి ఈ యొక్క రాజసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మహాత్మా గాంధీ ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ఇంత నిరసనకుండా చేసినటువంటి బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి వీరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ
ఈ యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్షాలను అరెస్టు ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనాన్న గారికి, మరొక అతిథి గ్రంథాలయ చైర్మన్ అన్నగారు సత్యనారాయణ గౌడ్ గారికి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ కూడా, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అందరు కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేతుకు మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రూరత్వానికి నిరసనగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అందరు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో ఈ నిరసన తెలుపుతా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి యొక్క ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి చేస్తా ఉన్నారు. ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అసలు ప్రతిపక్షాలే ఉండొచ్చు అనేటువంటి రీతిలో ఇలా ఒక్కొక్కటి కనీసం విద్యార్థులు, చిన్న పిల్లలు అనేటువంటి మానవత్వం లేకుండా చేసిన తప్పును ఇంకా సమర్థించుకుంటూ కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఎక్కడ ఉండాలి వారి మీద విచారణ జరిపేసినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇలా కేంద్ర మంత్రికి కొమ్ము కాస్తూ ఆయన కాపాడేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇలా కొన్ని లక్షల మంది భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా టీవీ ద్వారా, మీడియా ద్వారా వీక్షించారు. ఎంత క్రూరంగా 15 సంవత్సరాల అమ్మాయిని ఇలా ఘోరంగా ఆడవారు లాఠీలతో కొడితే ఆమె ఏడుస్తా ఉన్నది. ఒక విలేకరి ఏదైతే ఆ మీడియాను కవర్ చేసుకుంటూ పోతే నిల్చుంటే ఆయన ఘోరంగా లాఠీతో కొట్టడం. ఈ విధంగా జంతర్ మంతర్ ఢిల్లీ నడుగుతున్న ఏనాడు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత బ్రిటిష్లను మర్పించేటువంటి కార్యక్రమం చేసింది ఇలా బీజేపీ ప్రభుత్వం. వెంటనే ఈ యొక్క తెలంగాణ ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందరు విద్యార్థుల యొక్క ఆత్మహత్యకు కారణమైంది. ఇలా నీట్ పరీక్షలు లీక్ అయితేనే అక్కడ రాసినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. కనీసం వాళ్ళకి కనీసం విజ్ఞత కూడా లేదు. 20 లక్షల పై మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాన్ని లీకేజ్ చేస్తే ఎందరో కనీసం ఆ నీట్ యొక్క కోచింగ్ తీసుకోవడానికే కొన్ని లక్షల రూపాయల ఖర్చు అయ్యే పరిస్థితి. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 20 లక్షల పైన ఖర్చు చేస్తే నీట్ పరీక్ష రాశాక ఈ విధంగా లీకేజ్ కనుక ఎన్నో విద్యార్థుల ప్రాణాలు ఇలా ఆత్మహత్య చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో మళ్ళీ పరీక్ష రాసేటువంటి పరిస్థితి లేదు, మళ్ళీ మేము చదువుకొని కోచింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మా ఆర్థిక పరిస్థితి ఇంకా తల్లిదండ్రులను మేము ఇంకా నొప్పించలేము, కష్టించలేము అనేటువంటి పరిస్థితిలో వారి ఎవరికి చెప్పుకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశమైనటువంటి ఒక మాఫియాతోనే ఇలా ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. దానికి నిరసనగా కొన్ని లక్షల మంది నిన్న ధర్నా చేస్తే వారికి దెబ్బలు తాకి ఘోరంగా కొందరు అదృష్టమైన ఇప్పుడు కూడా కనిపిస్తలేదు. ఇంతమంది విద్యార్థులు న్యాయం కోసం పోరాడితే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అసంఘటితమైనటువంటి చర్య, క్రూరత్వమైన చర్యకు నిరసనగా రాహుల్ గాంధీ గారు నిన్న పోయి మోడీ ప్రధానమంత్రి అయిన ఈయన లోక్సభలో ఆపోజిషన్ నాయకుడు ప్రతిపక్ష నాయకులందరూ మరి ముంగడం వస్తేనే అయ్యా విద్యావంతులు భర్తలు చేయండి, ఇంత క్రూరంగా విద్యార్థులకు ఘోరంగా మీరు ఇట్లా ఈ విధమైన చేయడం ఇది కరెక్ట్ కాదని శాంతియుతంగా కూర్చుకుంటే పోలీసులను తీసుకొచ్చి ఘోరంగా ప్రతిపక్ష నాయకులను కూడా చూడకుండా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి వైద్యాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర మంత్రి ఎవరైతే ఈ లీకేజ్ కారణమైనటువంటి వీరైతే ప్రధాన వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయనకు జైలు పంపించాలనేటువంటి డిమాండ్తోనే ఈ కార్యక్రమాన్ని నేను నిరసన తెలియజేస్తూ పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ చేసేందుకు అలాగే పాత్రికేయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి मोदी की हटाओ
మోడీ